ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మహోత్సవ సందర్భముగా తెలియని శ్రీ సభ మనకు 4 ఆదివారాలు గొప్ప వరముగా ప్రసాదిస్తూ ఉన్నది. ఈ కాలాన్ని మనం ఆగమన కాలమనియు రక్షకునికే నిరీక్షించు కాలమనియు మనం పిలుస్తూ ఉన్నాం. 3 వారాలు ముగిసి ఉన్నాయి. ఈ 4వ ఆగమన కాలమున ప్రత్యేకంగా మనం ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి ఆదివారం నిరీక్షణ, హోప్. 2వ ఆదివారం శాంతి, పీస్. 3వ ఆదివారం ఆనందం, జాయ్. 4వ ఆదివారం ప్రత్యేకంగా మనం ప్రేమను గురించి, లవ్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయమో చూడండి. తొలి పఠనం ఆలకించినట్లయితే ప్రత్యేకంగా మనం చాలా గొప్ప విషయం అది. ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే పూర్వ నిబంధనలో ప్రత్యేకంగా ఆమోసు కుమారుడని యెషయా రాసిన గ్రంథం ఉత్తమోత్తమైన గ్రంథంగా ఉన్నది. ప్రభుని యొక్క జన్మను గురించి, ప్రభు యొక్క పరిచర్యను గురించి, ప్రభు యొక్క బాధల ఉత్థానం గురించి ఆ ప్రవక్త తెలియపరిచి ఉన్నారు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి ప్రవక్తల గ్రంథాలన్నీ, అదేవిధంగా కీర్తన గ్రంథాలన్నీ, మరి మోషే ధర్మశాస్త్రం వ్రాయబడి ఉన్నదని ప్రభుని గురించి, ప్రభువే స్వయముగా ఉత్థానం తర్వాత మరి యెరూషలేము నుండి ఎమ్మావుసుకు పోయే మార్గమున కనిపించిన శిష్యులకు ఆ విషయం తెలియపరిచి ఉన్నారు. మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఒక కన్య గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. దేవుడు తెలియపరిచి ఉన్నారు యెషయా ద్వారా ఆహాజు రాజుకి, నువ్వు ఒక గుర్తును కోరుమని. నేను ప్రభుని పరీక్షకు గురి చేయనని అని అడగనప్పటికీ కూడాను ప్రభు ఆ విషయమో తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలలో ఎరుగని సత్యము కలలో దూత తెలుపుగా భీతి తొలగగా పావనమైన కన్య మరియను సంతసముతో స్వీకరించి ఉన్నారు మరి యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రి అయిన జోజప్ప గారు. ఆ విషయాన్ని మనం సువార్త పఠనములో ఆలకిస్తూ ఉన్నాం. మరియమాత గర్భము ధరించిన విషయం మరి యోసేపు గారు తెలుసుకొని అని ఎరిగి తన నీతిమంతుడు కనుక ఆమెను అవమానముగా పంప ఇష్టపడక రహస్యముగా పరిత్యజిస్తానని అనుకుంటున్నప్పుడు దేవుడు ఈ విధముగా తెలియపరుస్తున్నాడు కలలో ఈ విషయాన్ని. దేవుని క్రియని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ గర్భము ధరించినదని, ఆమెకు కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని. మరి మన రక్షణ నిమిత్తము దేవుడు ఏ విధముగా ఈ పని చేస్తూ ఉన్నారో ప్రియ భక్తులు మనం బాగా గమనిస్తూ ఉండాలి. మరి ప్రత్యేకంగా యోసేపు వారు చూసినట్లయితే ఆయన నీతిమంతుడు, ఆయన మౌనముగా ఉన్న వ్యక్తి, కానీ దేవుని చిత్తానుసారముగా జీవించిన గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు అన్నమాట. దేవుణ్ణి తెలుసుకోవటమే సంపూర్ణ నీతి అని మనం సొలొమోను జ్ఞానగ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి తెలుసుకోవాలక అభీష్టం, ప్రభు చిత్త ప్రకారముగా జీవించడం అనేది కూడా రక్షణ ప్రణాళికలో దేవుడు యోసేపు వారిని ప్రత్యేకముగా ఎన్నుకొని ఉన్నారు. తన కుమారునిగా రక్షకుడుగా ఉండాలని. మరి మరియమాత కూడా ప్రశ్నించినప్పుడు కూడా ఇది ఏ విధంగా సంభవిస్తున్నదని, పరిశుద్ధాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, నువ్వు కలిగే బిడ్డడు దేవుని కుమారుడని పిలువబడను తెలియపరుస్తూ ఒక చక్కని ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఒక ఎలిసబెత్తమ్మ వాళ్ళ యొక్క బంధువే ఆమె. మరి ఆమె గొడ్రాలు, పెద్ద వయసు. కానీ మామూలుగా మన పరిశీలన చేసినట్లయితే గర్భం ధరించే వయసు కాదు, పిల్లలకనే వయసు కాదు. అటువంటి ఆమెను దేవుడు నిండుగా దీవించి ఉన్నారని ఆ విషయం తెలియపరిచి, మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమైన వాస్తవం తెలియపరిచినప్పుడు మరియమాత మరియు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం జరుగును గాక. మరియమాత యోసేపు వారు దేవుని ప్రణాళికలో గొప్ప వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు.
మరి యోసేపు వారు సమ్మతించి దేవుని యొక్క చిత్తాన్ని ఒప్పుకొని ఆయన మరియ మాత స్వీకరించడం అనేది ఒక గొప్ప విషయం. దేవుడు మనతో ఉన్నాడని, అంటే ఆనాడు యెషయా ప్రవక్త చెప్పబడిన మాటని దేవుడు కళ ద్వారా యోసేపు వారికి తెలియపరచడం అనేది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ప్రేమమయుడు దేవుడు. ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడాను మనకి ఏ విధంగా ఉంటుంది? నిస్వార్థంగా ఉంటుంది కూడా, అండ్ కండిషనల్ లవ్గా కూడా. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించి ఉన్నారంటే ఈ లోక రక్షణార్థము తనకి ఏకైక కుమారుని పంపించి ఉన్నారు. కాబట్టి మనందరం కూడాను ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మనకు ప్రత్యేక సూచన పౌలుగా తెలియపరిచి ఉన్నారు కూడా. ప్రేమను గురించి మనం మొదటి కొరింథీ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి, దాంట్లో కూడా ప్రేమ సహనము కలదని, పాపం లెక్కింపదని కూడాను, ఎవరైనా చేసినా కానీ మనతో ఆ దోషం లెక్కింపదని కూడాను మనకు ప్రేమ తెలియపరుస్తుంది కూడా. ప్రేమ స్వరూపుడే యేసు ప్రభు. అందుకని మన జీవితంలో అన్ని వేళలు కూడా ఈ ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. ఎవరిలో ప్రేమ ఉంటుందో కూడాను మన హక్కును చేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు తనని తెలియపరుచున్నారు, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తారనగా. మరి యేసు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ చూసినట్టయితే తన స్నేహితుల కొరకు ప్రాణమును ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడని. అందుకని ఈ ఆగమన కాల 4వ ఆదివారం నాడు దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరగాల. ఎప్పుడైతే ఆ ప్రేమ మనలో ఉంటుందో కూడాను ఇటువంటి కష్టం వచ్చినా, ఇటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా మనం మోస్తూ ఉంటాం, సులభంగా తొలగిపోతూ ఉంటాయి కూడా. యేసు ప్రభు కూడా ఆహ్వానించి ఉన్నారు. మత్తయి 11వ అధ్యాయం 28 నుంచి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగదను. సాధు శీలుడనని వినమ్ర హృదయుడు మీ నా నుండి నేర్చుకొనడం, ఇలా నా కాడు సులువైనది, నా బరువు తేలికైనదని. మరి పశువుల పాకులో జన్మింపనున్న ఆ ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. యోసేపు వారు ఏ విధముగా దేవుని చిత్తానికి కట్టుబడి జీవించి ఉన్నారు, మనము కూడాను అదే విధంగా దైవ చిత్తానికి లోబడుతూ ఉండాలి. మరి మానవులకు అనేక ఆటంకాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. అయినా కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనం బలంగా ఉంటామో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కూడా. మరి ప్రత్యేక సూర్య రశ్మికి ఏ విధంగానైతే మంచు ఆవిరైపోతూ ఉందో, యేసు రశ్మికి కూడా తప్పనిసరిగా కష్టాలన్నీ కూడా అవి కనుమరుగైపోతుంటాయి కూడా. మరి ఈ రోజున యోసేపు మనకు మార్గదర్శి. మనకు ఈ లోకం చూసినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అని నీతిమంతుడు ఆ విషయం అనుకున్నాడు, ఏ విధంగా ఇది సంభవిస్తుందనుగా, ఏ విధంగా ఉపాయం చేసి తీసివేయాలి కూడా మరియ మాత్రం. కానీ దేవుడు మరి ఈ విధంగా ఆయనలో ప్రవేశించి మరి ఆ విధంగా పావనమైన కన్య మరియను ఆమె ఎంతో ప్రేమతో తన జీవితంలోకి ఆహ్వానించి ఉన్నారు. ఆయన ప్రభు చిత్తానుసారముగా జీవించి ఉన్నారు కూడా. అందుకే మనం నిత్యము కూడాను మరి ఈ రోజున ఈ ఆగమన కాలం మరి 4వ ఆదివారం నాడు మన హృదయమును పవిత్రపరుచుకుంటుండాలి. ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉండాలి. దర్శన గ్రంథ 3వ అధ్యాయం 20వ చూసినప్పుడు కూడా, నేను ద్వారం మీద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరు నా స్వరముని విని తలుపు తెరచెదరో నేను లోనికి వత్తును, అతనితో భుజింతును, అతడు నాతో భుజించని తెలియపరిచిన మాటలు కూడా మరి మనందరం కూడాను మన హృదయమును పవిత్రపరచుకొని ఆ ప్రభుని ఆహ్వానించాలి. మరి మత్తయి 5వ అధ్యాయము 8వ వచనంలో కూడాను, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతులు అని కూడా. పూరి పాకలో జన్మింపనున్నగా ఆ ప్రభు మన హృదయంలో జన్మించాలి. ఆ ప్రభు జన్మించినప్పుడు కూడాను పరలోకంలో దూతలు తెలియపరిచిన విషయం కూడాను, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహం పాత్రులకు వారికి శాంతి సమాధానం కలుగును కాక తెలియపరిచిన మాటను కూడా మన జీవితంలో వారిని ప్రత్యేకంగా ప్రభుని ఆహ్వానించి ఎల్లప్పుడూ కూడాను ఆ ప్రభు మహిమతో జీవించే వరం ప్రసాదించమని కూడా ఈరోజు ప్రత్యేక మరి పౌలు గారు తెలియపరచడం, రోమిలకు రాసిన లేఖనం ఆయన అపోస్తులుగా ఎన్నుకోబడి ఉన్నాం, సువార్త నిమిత్తం ఎన్నుకోబడి ఉన్నారని కూడాను. కాబట్టి మనము కూడా యేసు ప్రభు మన కొరకు జన్మించి ఉన్నారు, పాపుల నిమిత్తమే జన్మించి ఉన్నారు, పాప పరిహారార్థమే జన్మించి ఉన్నారు కూడా. కాబట్టి మనము అందరూ కూడా మన పాపలను ఒప్పుకొని మరి ప్రభుని క్షమను పొంది ప్రభునికి ఆలయముగా మలచబడి వరం దయచేయమని కూడాను, ఎల్లప్పుడూ దేవునికి మహిమతో జీవించే వరం దయచేయమని ప్రత్యేకంగా ఈ ప్రార్థన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.